నమస్కారం. V7 సిటీ న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో కూడా ఉన్నారు తిరుపతి బ్రాంచ్ ఐసీసీలోని గ్లోబల్ హెడ్ శిరీష్ గారు మరియు యుఎస్ యూనివర్సిటీస్ రిప్రజెంటేటివ్స్ చార్లీస్ గారు ఉన్నారు. ఇప్పుడు తెలుగు యువత చాలా వరకు తెలుగు యువతనే కాదు, యువతరంలో యువత ప్రతి ఒక్కరూ స్వదేశాల విద్యను వదిలి విదేశ విద్యలను ఎక్కువగా అభ్యసిస్తున్నారు. విదేశీ విద్య అంటే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అంతేకాదు, విదేశీ విద్యను అభ్యసిస్తే చాలా వరకు తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయని ఎంతగానో నమ్ముతున్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనడానికి నిదర్శనగా నిలుస్తున్నారు. విదేశీ విద్యతో తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటున్నారు. అలాంటి వారికి మేమున్నామంటూ తమ చేయూతను అందిస్తూ సహకారాన్ని అందిస్తుంది. అలాంటి ఎందరో మంది విద్యార్థులకు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఇప్పటి వరకు సుమారు 1200 మంది విద్యార్థులను విదేశీ విద్యను అభ్యసించడానికి వెళ్ళి అక్కడే వాళ్ళు జాబ్స్ పొంది తమ భవితను బంగారుమయం చేసుకున్నారు. అలాంటి ఐఐసితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ శిరీష్ గారికి నమస్కారం చెప్తున్నాం. నమస్కారం శిరీష్ గారు. నమస్కారం చార్లీస్ గారు. గ్లోబల్ హెడ్ శిరీష్ గారు ఇప్పుడు మనతో కూడా ఉన్నారు. అలాగే చార్లీస్ గారు మనతో కూడా ఉన్నారు. తిరుపతిలో ఐసీసీ ప్రారంభించింది 2021 సంవత్సరంలో. అంతకు మునుపుగా హైదరాబాద్లో మరియు విజయవాడలో కూడా ఆఫీసెస్ ఉన్నాయి. అమెరికాలో దీన్ని స్థాపించడం జరిగింది. అమెరికాలోని వర్జీనియా స్టేట్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేయడం వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అమెరికాకి రావాలనుకునే విద్యార్థులు, కొంతమంది మిడిల్ క్లాస్ విద్యార్థులు ఎలా రావాలి, అక్కడ వచ్చాక మా పరిస్థితి ఏంటి అనేది మా ఫౌండర్ సిఇఓ గారు బండ్రాల నరసింహారెడ్డి గారు తను అక్కడ చూసి ఒక విజువలైజేషన్, ఒక విజన్ తోటి ప్రారంభించడం జరిగింది. ఇది ఐసీసీ స్టార్ట్ చేసినప్పటి నుండి గత 3 సంవత్సరాలుగా 1200 మందికి పైగా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం ఫర్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ యుఎస్ అండ్ అదర్ కంట్రీస్. తిరుపతిలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే ఎన్ని యూనివర్సిటీస్, ఫారిన్ యూనివర్సిటీస్ ఎన్ని టైఅప్స్ అయి ఉన్నాయి? నేను ఇందాక చెప్పినట్టు స్టార్ట్ చేసింది వర్జీనియాలో, అమెరికాలో ఒక బ్రాంచ్ ఉంది మనకి. తర్వాత తెలంగాణ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఆంధ్రాలో తిరుపతిలో, విజయవాడలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇంతే కాకుండా మాకున్న ఐసీసీతో ఉన్న సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ 70కి పైగా, నాట్ జస్ట్ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, యూకేలో ఉన్నాయి, కెనడాలో ఉన్నాయి అండ్ యూరోప్లో కూడా ఉన్నాయి. సో అమెరికాలో చూసుకున్నట్లయితే 50కి పైగా యూనివర్సిటీస్ తోటి టైఅప్ అయి ఉన్నాం. సార్, ఇప్పుడు విద్యార్థులు విదేశీ విద్యల్ని ఎక్కువగా చదువుకోవాలి, ఆ విద్యల్ని ఎక్కువగా అభ్యసించాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్, అంటే ఏ ఎగ్జామ్స్ పాస్ అయి ఉండాలి, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, దానికి తగ్గట్టు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి అనేది మా ప్రేక్షకులకి కొద్దిగా చెప్పండి సార్. తప్పకుండా మేడం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, అమెరికా కానీ లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే నాకు మినిమం ఇంత పర్సంటేజ్ ఉండాలి, లేకపోతే నేను నా ఇంజనీరింగో పూర్తి చేస్తేనే వెళ్ళగలుగుతాను, డిగ్రీ చేస్తే ఆ 3 సంవత్సరాల డిగ్రీ నేను చేస్తే నేను వెళ్ళలేను అనే ఉద్దేశం ఉంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు 3 సంవత్సరాల డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ చేసినప్పటికీ కూడా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై టు మెనీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ యుఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్. అలాగే 4 సంవత్సరాలు చేసిన ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్ అంటే మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్కి అర్హులవుతారు. అయితే ఈ 12th క్లాస్ అంటే మన ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా బ్యాచిలర్స్ చేయడానికి ఎక్కువ చూపుతున్నారు ఈ మధ్య కాలంలో. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. ఇక్కడ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ మాస్టర్స్ చేసి నేను లైఫ్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అని కూడా ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంటర్మీడియట్ ఇక్కడ కంప్లీట్ చేసి డైరెక్ట్ వాళ్ళ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ అక్కడ చేద్దామన్న ప్లానింగ్ చేస్తున్నారు, విచ్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. అంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్
యొక్క గొప్పతనం ఏంటి అంటే, మన వాళ్ళు చదువుకుంటున్న సబ్జెక్ట్స్ బాగా చదివినటువంటి విద్యార్థులు వాళ్ళు బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ చేయాలి అంటే SAT అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ SAT టెస్ట్ రాసి వాళ్ళు ఒక SAT టెస్ట్ రాసి పాస్ అయిన స్టూడెంట్స్ని ఆ స్కోర్ని బట్టి ఆ యూనివర్సిటీ ఆ లెవెల్లో తీసుకుంటుంది జరుగుతుంది. సిమిలర్లీ ఇవన్నీ మనం మాట్లాడేటివి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అంటారు. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇవన్నీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. వీళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే భాష అర్థం అవ్వాలి అంటే వాళ్ళు ఇక్కడ ఒక టెస్ట్ క్లియర్ చేయాలి. ఎనీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. అవి ఎట్లా ఉంటాయంటే IELTS అనేది ఒక లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ టెస్ట్ చేస్తారు. టోఫెల్ అనేది ఒక లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. డ్యూలింగో అనే ఒక లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. సో మీరు ఈ టెస్ట్లు క్లియర్ చేయాలి. ఇండివిజువల్ బ్యాండ్స్ ఉంటాయి దాంట్లో 4 టెస్ట్లు ఉంటాయి అందులో. స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ లిసనింగ్. ఇవన్నీ క్లియర్ చేసి ఒక స్కోర్ తెచ్చుకున్నట్లయితే ఆ స్కోర్ బేస్ పైన మనం చదువుకున్నటువంటి చదువు, సపోజ్ మనం ఇంజనీరింగ్లో ఒక 60%, 65%, 70% ఇట్లా మనం ఇంజనీరింగ్లో స్కోర్స్ తెచ్చుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నట్లయితే మనం అప్లై చేసుకునే యూనివర్సిటీ ఆ లెవెల్ తగ్గట్టు అప్లై చేసుకో. సార్, ఇప్పుడు మీరు ఇంటర్ చదివిన పిల్లలు కూడా ఎగ్జామ్ ఒకటి మేము ఇక్కడ కండక్ట్ చేస్తాము, దాన్ని రాసిన తర్వాత ఇంగ్లీష్లో ఫ్లూగా మాట్లాడటం కానీ ఇంగ్లీష్లో రాయడం కానీ అనేది ఏదైనా అన్నారు. అంటే సర్టైన్ ఏజ్ అంటూ ఏమైనా ఉందా, లేకపోతే మీరు చెప్పినట్టు ఇంటర్ అంటే నార్మల్ 17, 18 ఏజే వస్తుంది కదా, ఆ ఏజ్ పిల్లలు రాసుకోవడానికి ఉంటుందా? అట్లాంటి పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చా? అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా? వాళ్ళకి ఏమైనా సపరేట్గా మీరేమైనా కోర్స్ అంటే ఒక 6 months, 1 year మీ దగ్గర ఏమైనా ట్రైనింగ్ అయి పంపిస్తారా, లేకపోతే డైరెక్ట్గా అలాగే ఉంటుందా? కోర్స్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన స్కిల్ నేర్పించడం. అంటే బేసికల్లీ చదువు పైన ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ చేసుకుంటారు కొంతమంది. ఒక 4 సంవత్సరాలు జాబ్ చేసుకుంటారు. అరే ఇప్పుడు నేను వెళ్ళగలనా? ఎస్, వెళ్ళగలరు. యూ క్యాన్ కమ్. ఎప్పుడైనా మీకు పై చదువులు చదువుకోవాలి అనే ఆలోచన వచ్చినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్ యూ క్యాన్ స్టిల్ అప్లై. ఎందుకంటే అప్లికేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే, మీరు ఏ ఏజ్లోనైనా సరే మాస్టర్స్ చేద్దాం అనుకున్నప్పుడు మీ బ్యాచిలర్స్ ఎప్పుడైంది, దాని పర్సెంటేజ్ ఎంత, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఎంత అనేది చూస్తారు. మీ ఏజ్ అనేది క్రైటీరియాకి రాదు. హౌఎవర్ వీసా అనేది ఒకటి ఉంటుంది. సో వీసాలో ఎట్లా చూస్తారంటే మీ రెస్పెక్టివ్ ఏజ్, అంటే ఇన్నేళ్ళు ఎందుకు చదువుకోలేకపోయినాడు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది చూస్తారు. బట్ ఏ యూనివర్సిటీ అయినా చదువుకి ఎప్పుడైనా సరే దే వెల్కమ్స్. అయితే ఇంకొక క్వశ్చన్ మీరు అడిగారు, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఏమైనా కోర్స్ లాంటిది ఏదైనా ఉంటుందా, హౌ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్? ఉంటాయండి. ICC నుండి మేము టైఅప్ అయింది ఒకటి, క్యాంబ్రీ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి AI బేస్డ్ టూల్ ఉంటుంది. స్టూడెంట్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, ఆపటికి స్టూడెంట్స్ అనే కాదు, ఎవరైనా సరే వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ పెంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా cambry.ai అనే దాంట్లోకి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క ఇంగ్లీష్ టెస్ట్ చూసుకోవచ్చు. తర్వాత ఆ ఇంగ్లీష్ టెస్ట్ అయిన వెంటనే మనకి అది చెప్పేస్తుంది, మీరు ఓకే ఈ లెవెల్లో ఉన్నారు, మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది మనకి. దాన్ని బేస్ చేసుకుంటూ మన యొక్క స్కిల్ లెవెల్ని పెంచుకోవచ్చు. ఇది జరగడం కూడా మా ప్రతి ఆఫీసెస్లో హైదరాబాద్లో, తిరుపతిలో, విజయవాడలో మేము స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ రావచ్చు, దే క్యాన్ అండర్గో దిస్ టెస్ట్ అండ్ దే క్యాన్ చెక్ దెమ్సెల్వ్స్ అండ్ దే క్యాన్ ఎన్రోల్ ఇన్ ఎనీ కోర్స్. అంటే ఇంగ్లీష్ అంత ఫ్లూగా మాట్లాడలేని వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అంతగా మాట్లాడలేని వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి, ఏ టెస్ట్ రాస్తే ఎక్కడ పాస్ అవుతారు, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది కూడా మీరు వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత, వాళ్ళన్ని టెస్ట్లో పాస్ అయిన తర్వాత మీరు వాళ్ళని అప్పర్ స్టడీస్ కోసం విదేశాలకు పంపగలుగుతున్నారనమాట. రియల్లీ మంచి విషయం సార్, అందరికీ చాలా ఉపయోగపడే విషయము. ఇట్లాంటి
చాలా ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ అండి. వాళ్ళంతట వాళ్ళు 1 సంవత్సరం 6 నెలలు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్లో మెలకువలు నేర్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడడానికి కానీ అక్కడ వాళ్ళ ఫ్లూ లాంగ్వేజ్కి వాళ్ళు అలవాటు పడటం కానీ, ఎందుకంటే ఇక్కడ అంతా మనకు తెలుగు తర్వాత సెకండ్ లాంగ్వేజ్ మనకు వచ్చేది హిందీ వస్తుంది. ఇంగ్లీష్ అంత ఫ్లూగా ఎవరు మాట్లాడలేకపోవచ్చు. ఇట్లాంటప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంత కేర్ తీసుకొని స్టూడెంట్స్ని ఇంత బాగా ట్రైన్ చేసి పంపిస్తున్నారు అంటే నిజంగానే ఇది మనం తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళ విద్యార్థులు వాళ్ళ పిల్లలు ఎంత బాగా వీళ్ళు కేర్ తీసుకుంటున్నారనేది కూడా మరోసారి ఆలోచించాలని చాలా బాగా చెప్పారండి శిరీష్ గారు. నెక్స్ట్ సార్, అక్కడికి చదువుతున్న విద్యార్థులకి ఇఫ్ ఇన్ కేసు మీరు అక్కడ ఏదైనా వాళ్ళకి సమస్య ఎదురైతే స్టడీస్లో కావచ్చు, ఉండే రూమ్కి సంబంధించిన ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు, అట్లాంటప్పుడు వాళ్ళకి మీరు ఏమైనా సహాయం అందజేస్తారా? లేకపోతే వాళ్ళకి అక్కడ ఏదైనా మీరు ఎలిజిబిలిటీ చేసి పెడతారా? ఎలాంటివి అని? ఓకే, దీన్ని వెనుక ఒక చిన్న కథ చెప్తాను. ఓకే. నేను నా ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేసుకొని యాజ్ ఎ స్టూడెంట్గా నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాను. అక్కడ నేను నా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత నా వీసా ఆ టైంకి వచ్చినప్పటికీ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే నేను వెళ్ళినప్పటికీ చాలా లిమిటెడ్ ఇండియన్స్ ఉంది ఆస్ట్రేలియా. అప్పుడు నాకు బాగా ఆలోచించాలి, ఎవరైనా మనకి ఇలా వచ్చి నన్ను పంపించిన కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఎవరైనా ఇలా వచ్చి పర్మనెంట్గా ఇది దీని తర్వాత ఇది చేయండి, దీని తర్వాత ఇది చేయండి అని ఏదైనా చెబితే బాగుండు అన్న ఆలోచన కూడా నాలో కలిగింది. ఎందుకంటే దట్స్ న్యూ అడ్వైస్. ఆ అడ్వైస్ తోటే అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత, ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఫౌండర్ సిఇఓ గారు నరసింహ బండ్రాల గారు విత్ హిజ్ గ్రేట్ విజన్, తను నాట్ జస్ట్ ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి వీసా అయిపోయాక స్టూడెంట్ వచ్చాడు, ఎన్రోల్ అయిపోయాడు, మాది అయిపోయింది, పని అయిపోయింది మాది అనుకోవడం కాకుండా స్టూడెంట్కి అక్కడ ఏదైనా నాకు ఇది ప్రాబ్లం ఉంది అని అంటే ఖచ్చితంగా వీ విల్ రీచ్ అవుట్ టు దెమ్. అంటే ప్రాబ్లం అనేది ఏ లెవెల్లో ఉంటుందని తెలియదు, అంటే వాళ్ళకి అర్థం కావాలి, ఓకే ఇది ఇష్యూ, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఒక గైడెన్స్. తర్వాత నా కోర్స్ అయిపోయింది, నేను ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా వెతుక్కోవాలి, నో ప్రాబ్లం. అక్కడ కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేటివి ఉంటాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో పాటు అంటే ఇప్పుడు అమెరికానే తీసుకుంటే అమెరికా వీసాలో స్టెమ్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఇప్పుడు ఐటీకి సంబంధించిన ప్రోగ్రామ్ లాంటివి ఏవైనా తీసుకుంటే 5 సంవత్సరాల వీసా వస్తుంది. ఈ 5 సంవత్సరాల వీసాలో కష్టపడి విద్యార్థి 2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత 3 సంవత్సరాలు చేసే టైంని ఓపీటీ పీరియడ్ అంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ ఓపీటీ పీరియడ్లో ఉన్న విద్యార్థులకి ట్రైనింగ్ తీసుకొని ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే మన కంపెనీనే ఆలోచన చేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ప్లేస్మెంట్స్ కూడా హెల్ప్ చేస్తాం. సో వీ హ్యావ్ గాన్ టు దట్ ఎక్స్టెంట్. అంటే మా దగ్గర స్టూడెంట్ వచ్చి మీకు ఈ పలానా ఇన్స్టిట్యూట్లో సీట్ ఇప్పించేస్తాము, మీరు డబ్బులు కట్టుకొని వెళ్ళి చదువుకోండి అన్నతో అయిపోదు. మీకు అక్కడి వరకు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే అవగాహన కల్పిస్తూ మిమ్మల్ని అక్కడ సెటిల్ అయ్యే వరకు మీకు చేయూతనిస్తాం ఐసీసీ. అంటే విద్యార్థి యొక్క పూర్తి బాధ్యతను మీరు తీసుకొని, విద్యార్థి ఎక్కడైతే మీతో ఇక్కడ వచ్చి తిరుపతిలో కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ ఎక్కడైతే మీతో ఇంటరాక్ట్ అవుతారో అతను విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించి అక్కడ తర్వాత ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయా అని చూసి ఆ విద్యార్థిని సెటిల్ చేసేంత వరకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని విద్యార్థి యొక్క సంరక్షణతో పాటు అతనికి సంబంధించినటివి, అతను కానీ ఆమె కానీ ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినంత వరకు పూర్తిగా వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడి వాళ్ళ లైఫ్ బాగా లీడ్ చేస్తున్నారు అన్న భరోసాని వాళ్ళకు కల్పించిన తర్వాతే విద్యార్థిని మేము వదలడం జరుగుతుంది. అంతవరకు మాదే పూర్తి బాధ్యత, మా కంట్రోల్లోనే విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారండి శిరీష్ గారు. నెక్స్ట్ సార్, ఇంకొకటి ఓవరాల్గా మీరు ఇప్పుడు చూసుకుంటే మనకు చాలా వరకు
ఇట్లాంటి కంపెనీస్ అనే కాదు, ఇలా విదేశాలకు విద్యను అభ్యసించే కంపెనీస్ విద్యార్థులకు చాలా వరకు వేరే వేరే కంపెనీస్ కూడా ఉంటున్నాయి. సో వాళ్ళకి మీకు ఉన్న తేడా ఏమైనా ఉందా అంటారా? మన ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్కి వేరే కన్సల్టెన్సీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్లో మీకు ఎంతసేపు ఆఫర్ లెటర్ వచ్చిందా, I-20 వచ్చిందా, ఫీజు పే చేశారా, వీసా వచ్చిందా, వెళ్ళిపోయినారా, అంతవరకు క్లోజ్ అయిపోతారు. వేరే దగ్గర ఐసీసీలో అలా కాదు. ప్రతి అడుగున విల్ బి సపోర్టింగ్ యూ. ఓకే, ఇది అయిపోయింది, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ తర్వాత ఇది మీరు ఎన్రోల్ అయిపోయినారు, మీరు యూఎస్కి వెళ్ళిపోయినారు. యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, వీఆర్ దేర్ టు సపోర్ట్. దాని తర్వాత కూడా ఓకే, నాకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడ నుంచి నేను ఇంకా ఏం చేయాలి అనేటువంటిది కూడా ఐసీసీ సపోర్ట్ చేస్తుంది. లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ అన్ అప్లికేషన్ ఫర్ అస్, ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ జర్నీ విత్ అ స్టూడెంట్ విత్ అస్. And Charles, you have to add anything to this? To add to that point, actually, International Campus Connect, they have a very strong existence in the US. So that gives a strong point that once the student reaches the US, he is already entitled to have somebody there as a great support. So in that case, they are very different from the others, where they give good support for the student in terms of end-to-end journey, from application to studies to other supports like airport assistance, post-graduation, what support they require, what guidance they require. So end-to-end assistance is there. So in that, they are very strong, and we believe that we are very happy to work with them as a team, and they have a very good connection. So this is what I believe. Yeah. Thank you Charles for that. ఇప్పటి వరకు చూస్తున్నారు కదండి, మనకు ఫారిన్ కంట్రీస్లో వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకి మన పిల్లల్ని అక్కడికి పంపించామే, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ స్థితిగతులు ఏంటో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటో, వాళ్ళు ఎట్లా ఉన్నారో, చదువుతున్నారో లేదో అని తల్లిదండ్రులు చాలా వరకు అపోహలు పెట్టుకుంటారు. కానీ మన ఐసీసీ ద్వారా ఇప్పటి వరకు సుమారు 1200 మంది విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారంటే మన ఐసీసీ సపోర్ట్ ఎంతగా ఉందో మీరే ఆలోచించాలి. తల్లిదండ్రులు మరోమారు ఈ విషయాన్ని ఆలోచించాలని మనవి చేసుకుంటున్నాం. అంతేకాకుండా సార్ వాళ్ళు ఓవరాల్గా ఒక విద్యార్థి ఇక్కడికి జాయిన్ అయినప్పటి నుంచి ఆ విద్యార్థి అక్కడ సెటిల్ అయ్యేంత వరకు ఎలాంటి సపోర్ట్స్ ఇస్తున్నారు, ఎలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు, అంతేకాకుండా ఇంకా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటున్నాయి, అవన్నీ కూడా మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే, ఇప్పుడు మీరు విద్యార్థి ఇక్కడికి వచ్చిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటివి అంటే ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, ఏమేమి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది వివరించారు. అలా కాకుండా ఇక్కడికి మీరు ఇచ్చే ఫెసిలిటీస్, లోన్ ఫెసిలిటీస్ కానీ, అంటే ఇప్పుడు కొంచెం అప్పర్ రేంజ్ ఉండేవాళ్ళు అయితే వాళ్ళు మనీ అట్లే పే చేసుకుంటారు. కొంచెం మిడిల్ క్లాస్ పిల్లలు కూడా, మా పిల్లలు కూడా విదేశీ విద్యను అభ్యసించాలి, వాళ్ళని పంపించాలని మాకు తల్లిదండ్రుల ఆశగా ఉంది. సో అట్లాంటప్పుడు మీరు ఎలాంటివి లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, లేకపోతే వాటికి సంబంధించి డీటెయిల్స్ కొద్దిగా మాకు చెప్పండి సార్. మీరు అన్నట్టు అప్పర్ మిడిల్ క్లాస్ అందరికీ ఒక కోరిక, అంటే మా పిల్లలు పై చదువుల కోసము బయటి దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే కోరిక అనేది ఉంటుంది. అసలు తల్లిదండ్రులు సార్ పిల్లలు పైన దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు అనేది పక్కకు పెడితే ఎంత కష్టమైనా అనుభవిస్తారు, కానీ ఆ చెప్పుకునే ఫీలింగే మా వాడు ఫారిన్లో చదువుతున్నారు, మా పాప ఫారిన్లో చదువుతుంది అని చెప్పుకోవడానికి చాలామంది తల్లిదండ్రులు ఎంతో యాంగ్జైటీ, అసలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే విద్యార్థుల కన్నా తల్లిదండ్రులే మన పిల్లల్ని చదివించాలి అన్న ప్రోత్సాహాన్ని ఎక్కువ ఇస్తున్నారు. సో అలాంటి తల్లిదండ్రులకు కూడా మీరు ఊరట కలిగించేటట్టు మీరు ఉన్న లోన్స్ అవి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా. సో ముందున్నట్టు డబ్బులు ఉంటేనే వెళ్ళగలుగుతారు అనేది కాన్సెప్ట్ కాదు. మీరు బయట దేశం వెళ్ళి చదువుకోవాలి అనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే మాకున్న టైఅప్స్తో హెచ్డిఎఫ్సి క్రెడిల్లా, తర్వాత అవాన్సే ఫైనాన్స్, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కి. ఈ లోన్ ఎలా ఇస్తారు, ఏం బేసిస్ మీద ఇస్తారు అంటే సిబిల్ అనేది ఒకటి ఉంటుంది, జనరల్ ఎడ్యుకేషన్ లోన్ ప్రకారంగానే. కాకపోతే ఇందులో చూసేది ఏంటంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటున్నాడు స్టూడెంట్, దాని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంది
అనేది చూసి దానికి తగ్గట్టుగా దానికి అనుగుణంగా హెచ్డిఎఫ్సి క్రెడిట్లో కానీ అవాన్సే వాళ్ళు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక కళలాగా మిగిలిపోదు, ఖచ్చితంగా నిజమవుతుంది. మీరు వచ్చి చూసుకొని మీరు ఏ యూనివర్సిటీకి అర్హులు, నేను ఇది చదువుకుందాం అనుకుంటున్నాను అనేది మీ అవగాహనకు తీసుకొచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, తెలుసుకోండి. అండ్ ఈ నేపథ్యంలో నేను చెప్తున్నాను, 3rd ఆగస్ట్ అంటే 3వ తారీఖున రేపు 3rd ఆగస్ట్ తిరుపతిలో హోటల్ కెన్సెస్లో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఐసీసీ ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ మేము వీఆర్ కండక్టింగ్ అ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే ఈ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారు తిరుపతిలో. మీరు రండి. స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఎనీబడి, నేను బయట దేశం వెళ్ళి చదువుకోవాలి, ఏముంటాయి అవకాశాలు నాకు తెలుసుకోవడానికి, అవగాహన గురించి రండి. యూ కమ్ టు హోటల్ కెన్సెస్. అక్కడ మేమే కాదు, మాతో పాటు యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తో డైరెక్ట్గా మాట్లాడండి. ఇప్పుడు అమెరికాలో నేను ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాను. అమెరికాలో కొలంబస్ అనేది ఒక ప్లేస్ ఉంది. కొలంబస్లో యూనివర్సిటీస్ ఉన్నాయి. నేను ఆ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు క్లైమాటిక్ కండిషన్ ఏంటి, మరి నేను వెళ్ళగలుగుతానా, దాని ఫీజు ఎంత, ఇంతవరకు తెలుసుకుంటాను. తర్వాత ఆ ఫీజు నేను ఎలా కట్టగలుగుతా, నాకు ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా? ఎస్, ప్రతి ఒక్కటి అక్కడ మాట్లాడడానికి మీ ముందు రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మీ లోన్కి సంబంధించి మీరు డౌట్స్ అడగడానికి హెచ్డిఎఫ్సి వాళ్ళు ఉంటారు, అవాన్సే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు ఆన్ ద స్పాట్ మీకు ఎటువంటి డౌట్స్ ఏమున్నా కూడా క్లారిఫై చేస్తారు. అండ్ ఐసీసీ ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేయడానికి మేము అందరం అక్కడే ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు మన తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ అంటే బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు మీరు విదేశాలకు పంపించనుంటారు? 1200 పైన పంపించాము. ఓకే సార్, వాళ్ళందరూ అక్కడే ఇప్పుడు జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. ఎస్. ఓకే సార్, మీ వల్ల ఒక దాదాపు సుమారు 1200 పైచిలుకు వరకు విద్యార్థులు చదువుకొని వాళ్ళ జీవితాలని ఎంత బాగా సుందరంగా తీర్చిదిద్దుకున్నారో ఇప్పుడు మీరు చెప్పే మాటల్లోనే అర్థమవుతుంది సార్. మన తిరుపతిలో 3rd ఆగస్ట్ కెన్సెస్ హోటల్లో సార్ వాళ్ళది గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024ని రేపు జరుపుతున్నారు. ఎవరైనా విద్యార్థులు మేము విదేశాలకు వెళ్ళి అక్కడే చదువుకోవాలి, అక్కడే స్థిరపడాలి, మా తల్లిదండ్రుల కన్న కలను మేము నెరవేర్చాలి అనుకుంటే తప్పకుండా కెన్సెస్ హోటల్కి విచ్చేయండి. అక్కడ మీకు ఉన్న చాలా వరకు సందేహాలను వీళ్ళు నివృత్తి చేస్తారు. యుఎస్ వెళ్ళాలన్నా, అక్కడ వెళ్ళి చదువుకోవాలన్నా ఏమేమి కావాలి, వాటికి సంబంధించి ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, లోన్స్ ఎలా ఇస్తారు, ఇంకా తల్లిదండ్రులకి మనకు ఇది సెట్ అవుతుందా అన్న విషయాల వరకు చాలా వరకు వాళ్ళు ఈ కన్క్లూషన్లో ఉన్న దీన్ని వాళ్ళు మీ సందేహాలు ఎన్నున్నా వాటిని అన్నిటిని పటాపంచలు చేసి మీకు బంగారు భవిష్యత్తుని వాళ్ళు నిజంగానే ఇస్తారండి. సార్, ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పారు కదా 1200 మందిని పంపించాము అనేసి. ఇప్పుడు ఈ ఇయర్లో సుమారు ఎంతమంది వెళ్ళుండొచ్చు సార్? ఈ ఇయర్లో అంటే ఇంటేక్ వైజ్ ఉంటుంది మేడం. యూఎస్లో ఏంటంటే మెయిన్ ఇంటేక్ వచ్చేసి జనవరిలో ఒకటి ఉంటుంది, తర్వాత మధ్యలో సమ్మర్ ఇంటేక్ ఒకటి ఉంటుంది, అది ఇన్ ద మంత్ ఆఫ్ జూన్లో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫాల్ అనేది ఒకటి ఉంది. ఫాల్ ఇంటేక్ స్టార్ట్ అయ్యేది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్రోల్ అయిన స్టూడెంట్స్, ఇంకా వీసాలు వెళ్తున్నటువంటి విద్యార్థులు టోటల్ ఈ మొత్తం ఓవరాల్ ఇయర్లో 280 మందిని పంపించాం. 280 మంది అండ్ కౌంటింగ్. 280 మందిని సుమారు ఇక్కడి నుంచి పంపించారు సార్. సార్, మీకు ఈ మధ్య 2022లో ఒక అవార్డు మీ నరసింహ బందార్లా గారికి వచ్చింది అన్న కూడా వార్త విన్నాం సార్. అది భారత కీర్తి అవార్డు అనుకుంటాను సార్. మేము అది చూసాము, చాలా సంతోషంగా ఉంది సార్. మీ సార్ గారికి, మీ ఎండి గారికి అవార్డు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. మీ ఐసీసీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఇలాగే విద్యార్థులను మీరు ప్రోత్సహించాలని కూడా కోరుకుంటున్నాము. సార్ గురించి చెప్పండి సార్. మా ఫౌండర్ CEO నరసింహ బండ్రాల గారు ఒక విజన్తో యుఎస్ వెళ్ళి తాను ఒక బిజినెస్ ఎంటిటీ, ఒక బిజినెస్ లాగా కాకుండా
స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తూ స్టూడెంట్స్ యొక్క ఎట్లా కష్టాలు ఉంటాయి, దాన్ని మనం స్టూడెంట్స్ తోటి ఎట్లా అధిగమించగలుగుతారు, వాళ్ళని ఇక్కడ ఎటువంటి కష్టాలు లేకుండా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మనం ఎట్లా వాళ్ళని హెల్ప్ చేసి ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్లో తీర్చిదిద్ది వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తన స్వయం కృషిగా, అంటే తను వచ్చింది ఒక సిటీలో నుండి కాదు, సార్ వెళ్ళింది ఒక మిడిల్ టౌన్ నుండి, తిరుపతి పక్క ప్రాంతంలో ఒక టౌన్ నుండి వచ్చి తను అంత ఆ స్థాయికి వెళ్ళారనేది చాలా అభినందనీయం. అండ్ మరచిపోకుండా ప్రతి ఒక్కరికి అలాంటి హెల్ప్ చేస్తున్నారనేది ఆ ఒక ఉద్దేశంతో ఆ అవార్డు రావడం కూడా జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ వర్కింగ్ విత్ నరసింహారెడ్డి సార్. థ్యాంక్ యూ. So this event which is happening tomorrow, we request you to come and be a part of it because it is going to be a great event. We are expecting some good number of students to come there, and we have like I personally represent 11 universities, 11 US universities. So my company is Study Group, and we are very happy to be a part of this event, ICC event. So it's the Global Education Fair 2024. So it's on 3rd at Kansas Hotel, 10 a.m. to 5 p.m. So we are very happy to be a part of this. And Tirupati students, get ready to see something big, and something good is going to happen to you through ICC. Thank you, ICC. చూశారు కదండి, సార్ వాళ్ళ విలువైన సమయాన్ని ఇంతసేపు మనకు కేటాయించి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో విషయాలను మనకు తెలియజేశారు. సో కంపల్సరీ రేపు 3rd ఆగస్ట్ కెన్సస్లో మీరందరూ మళ్ళీ ఇక్కడికి చేరుకొని కెన్సస్లో జరిగే గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2024కు విజయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.